ఈ నెల 19వ తేదీన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే ఉద్యమకారుల ఆత్మగౌరవ యాత్రను జయప్రదం చేయాలని బయ్యారం మండల ఉద్యమకారుల ఫోరం బయ్యారం ప్రజలకు పిలుపునిచ్చారు. రెంటాల బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇల్లందు నియోజకవర్గ టీయూఎఫ్ అధ్యక్షుడు కొమ్మరాజు జగదీష్, బయ్యారం మండల నూతన అధ్యక్షుడు నాయని శ్రీనివాస్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు రామారావులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యంగా ఆత్మగౌరవం, సంక్షేమం కోసం మానుకోటకు తరలిరావాలని పిలుపునిచ్చారు. 19వ తేదీ ఉదయం 10 గంటలకు అనంతరం వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి మానుకోటలోని అమరవీరుల స్థూపం వరకు పాదయాత్ర జరుగుతోందన్నారు. ఉద్యమ నాయకుడని చెప్పుకొని గద్దెనెక్కిన కేసీఆర్ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి ఉద్యమ నాయకులను విస్మరించి ఉద్యమ ద్రోహులని అందలం ఎక్కించి తెలంగాణ ఉద్యమకారులని మోసం చేశాడని అన్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు 250 స్థలంతో పాటు డబుల్ బెడ్రూమ్, ఇతర ప్రభుత్వ పథకాలు ఉద్యమకారులకు ఇచ్చి హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం వచ్చినంత వరకు కష్టపడ్డ ప్రతి ఒక్క ఉద్యమకారునికి ప్రభుత్వం ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న హామీలో భాగంగా ఉద్యమకారులందరూ ఏకమై మండల కమిటీలుగా నియమించుకొని ఈ నెల 19వ తారీఖు నాడు మహబూబాబాదు అనంతరం నుండి మొదలుకొని అమరవీరుల స్థూపం వారికి పాదయాత్ర జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్క ఉద్యమకారుడు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు బయ్యారంలో ఈ మండల కమిటీ ఎన్నుకొని ఈ కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్క ఉద్యమకారుడు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నెల 19వ తేదీన మహబూబాబాద్లోని మరి ఇక్కడ ఏదైతే టెంపుల్ ఉందో అనంతరం టెంపుల్ దగ్గర నుంచి మహబూబాబాద్లో ఈ అమరవీరుల స్థూపం వారికి ఆత్మగౌరవ యాత్ర పేరుతోటి యాత్ర స్టార్ట్ కాబోతా ఉంది. దానికి బయ్యారమ్మలోని ఉద్యమకారులంతా కూడా పెద్ద ఎత్తున హాజరు కావాల్సిన అవసరం ఉంది. మరి తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు మరి ఎన్నో కష్ట నష్టాలకు ఆర్థికంగా ఇబ్బంది పడి మరి వాళ్ళ యొక్క ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కానీ ఆ రోజునటువంటి ఉద్యమ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏదైతే ధర్నాలు కావచ్చు, రాస్తారోకలు కావచ్చు, మరి ఏదైనా నిరసన కార్యక్రమాలు, వంట వార్పు, అదే సకల జనుల సమ్మె, సాగరహారం అన్ని కార్యక్రమాల్లో మరి అన్నీ వదిలేసి ఇల్లు వాకిలు వదిలి మరి భార్య పిల్లలు వదిలేసి కూడా ఉద్యమంలో పనిచేసినట్టు ఉద్యమకారులని మరి గుర్తించాలని చెప్పి గత 6 సంవత్సరాలుగా మరి టీయూఎఫ్ అని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మరి పోరాటం చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ 2023లో మేనిఫెస్టోలో మరి తెలంగాణ ఉద్యమకారులని మరి గత ప్రభుత్వం మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ పార్టీ అని చెప్పినటువంటి ఉద్యమ నాయకులు మోసం చేశారని చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు మరి ప్రభుత్వం మరి మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాల స్థలంతో పాటు ఇల్లుతో పాటు మరి 25,000 రూపాయలు మరి ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఇవ్వాలి, ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి, సంక్షేమ పథకాల్లో మరి తెలంగాణ ఉద్యమకారులకు అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని ఉద్దేశంతో మరి ఒకసారి వేదిక అయ్యి మరి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షని మరి ప్రభుత్వాన్ని చెప్పడం కోసం మరి చెప్తా ఉన్నాం. మేము 1 సంవత్సర కాలం అయింది, మరి ఇంకా ముందు 4 సంవత్సరాల కాలం ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మా ఉద్యమకారులను గుర్తిస్తారని ఆశిస్తూ మరి యొక్క కార్యక్రమానికి బయ్యారం మండలి పెద్ద ఎత్తున తరలిరావాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. జై నీవు నియామకాల కొరకు జరిగినటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో సుదీర్ఘ పోరాటంలో 14 సంవత్సరాలు జరిగినటువంటి సుదీర్ఘ పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమకారులు తమ సొంత పనులు వదిలేసుకొని వ్యయ ప్రయాసాలకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడటానికి తమ వంతు భాగస్వామ్య పాత్ర పోషించడం జరిగింది. అయితే ఈ అందరి కృషి ఫలితంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులని గుర్తించడం మర్చిపోయినటువంటి గత పాలకులు మరి ఉద్యమకారులను నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ తమ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాలు వాళ్లకు వేతనం ఇస్తామని చెప్పి పింఛన్ లాంటిది ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోను అమలుపరచమని ఈ నెల 19వ తారీఖు నాడు అనంతరం వెంకటేశ్వర స్వామి గుడి నుంచి మహబూబాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల స్థూపం వరకు మహాపాదయాత్ర జరగబోతుంది. ఈ పాదయాత్రకు రాష్ట్ర జిల్లా నాయకులు కూడా ఉద్యమకారులు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులంతా అధిక సంఖ్యలో పాల్గొని
ఈ పాదయాత్రని విజయవంతం చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్యక్రమాన్ని అమలు పరచమని గుర్తు చేస్తూ వారికి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోవడం కొరకు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం కొరకు రేపు జరగబోయే పాదయాత్ర జరగబోతుంది. ఈ పాదయాత్రకు ఉద్యమకారులంతా రాజకీయ పార్టీ రహితంగా ఏ పార్టీలో ఉన్నా కూడా ఉద్యమకారులు అందరూ కలిసి ఈ పాదయాత్రను విజయవంతం చేయాలి. తద్వారా మన ఉద్యమకారులటువంటి ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఉద్యమకారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.